ఆనపకాయ కూర రెడీ కంప్లీట్. వేసేటప్పుది ముందు పెడతా. ఇది 2 రకాలు చేసిన అనమాట. ఒకటి ఫస్ట్ చేసేసిన, ఇది రెండోది. అయితే ఆనపకాయతోటి మనకు రకరకాలు ఉండొచ్చు. ఎన్ని అంటే పెసరపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, రొయ్యలు వండుకోవచ్చు, బోటి వేసుకోవచ్చు, మటన్లో ఉండొచ్చు. మటన్లో అయితే సూపర్ ఉంటుంది. ఇక ఇలా ఇంకేమంటారు, చార్లు అంటేనైతే కామన్ అనుకో. మా అమ్మ హల్వా చేస్తుండే బాగా. గీరినాక దాన్ని శనగపిండి వేసేసి వడలు కూడా చేస్తుంది. దీన్ని చాలా బాగుంటుంది మా అమ్మ చేసేది. ఇంకా నాకు హల్వా ఇష్టం ఉంటుండే అప్పుడు. ఇప్పుడు స్వీట్ నచ్చలేదు కానీ సూపర్ ఉంటుండే అనమాట. ఈ కూర గురించి మనం చెప్పాలంటే ఇక చెట్లు ఉంటుండే చూడు, ఆకులు కూడా మనము పెద్ద పెద్దగా ఆకులు వస్తాయి. ఒకటేమో చెంబు లెక్క ఉంటుండే ఆనపకాయ, ఒకటేమో మచ్చలు మచ్చలు ఉంటుంటుంది, ఒకటేమో తెల్లగా పొడుగు ఉంటుంది. ఇంకా చెట్టు నుంచి తెంపినామంటే ఫ్రెష్ ఉంటుంది కదా మనకు. అప్పటిదప్పుడు వండి ఇట్లా సట్ట తెంపి వండినామంటే దాని టేస్ట్ ఉంటుండే కమ్మగా. ఇక మా పిల్లలు ఫస్ట్ తినకపోతుండే, తర్వాత దాన్ని మహత్యం అర్థమైంది. ఇక తినడం మొదలుపెట్టారు. ఎక్కువ మటుకు పెసరప్పులు వేస్తుంటే ఇప్పుడు జర పెసరప్పులు వనికిరావు, పప్పులో అవి వనికిరావమ్మా అనేసి వేస్తలేను. శనగపప్పు వేసినా కమ్మగానే ఉంటుంది, పెసరపప్పు వేసినా కమ్మగానే ఉంటుంది. ఇంకేం చెప్పాలి, మంచిగా ఇట్లా మసాలాలు వేసి వండుతాం చూడు, మటన్ లాగా ఉంటుంది. అన్ని మసాలాలు వేసి కమ్మగా వండితే బగారా మసాలాలు అంతా కమ్మగా వస్తుందో టేస్ట్. ఆ టేస్ట్ చేయాలి, వండి పెడతాం. అంటే అవి చేసి మెల్లమెల్లగా అలవాటు చేసిన ఇంట్లో కూడా అందరికీ. దీని టేస్ట్ మీరు కూడా చూడురి. అదొక వీడియో పెడతా, ఇదొక వీడియో పెడతా. ఓకే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేస్తే ఏమైతే తెలుస్తుంది కదా నేనేం చేస్తున్నా అనేది. నాకు కూడా అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఇట్లనే పోతున్నాయి అంతే. చేద్దాం. ఈసారి వంటల మీదకి చూస్తున్నా, వంటలు చేస్తా. వంటల సంగతి ఏందో చూసి అప్పుడు ఇంకా మొగడుకోతా. సరేనా మరి? అందరు బాగుండాలి, అందరిలో అనితమ్మ ఉండాలి.